తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా రుద్రహోమం ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవంలో భాగంగా నవంబర్ 8 నుంచి 18 తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రహారతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. నాడిలో ఉత్తమమైనది ఎవరంటే రంభ. ఏదైతే ఉన్నతంగా చెప్పమైనదో ఒక బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి ఒక బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకున్నాను. ఒక కార్తీక మాసము ఒకవైపు విష్ణువుకి హర రుద్ర రుద్ర హర చంద్రశేఖర దురాధర్ష పినాకపాణి శంకర రుద్రాజవిదం తాంబూల చందనాక్షత పుష్ప బిల్వపత్రైశ్చ సహ ఓం నమో భగవాః. అనేన దివ్యమంగళ తురీయావర్తి రుద్రహోమేన భగవాన్ సర్వాత్మకః శ్రీ శంకర రుద్ర శివాయ. ఓం నమః 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 శివాయ. యథాన సర్వమిజ్జగద యక్ష్మకో సమనాసత్స్వాహా పత్రైశ్చ సహ మహాహుతిం సమర్పయామి నమః స్వాద్రాయ స్వాహ. అనేన దివ్యమంగ భగవాన్ సర్వాత్మకః శ్రీ నీలలోహిత రుద్ర ప్రదాయక ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరేవాయ త్రిజంబకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్య శివాలయే దేవతా సశిఖర వాస